ఇది నిన్న తెలంగాణ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంతో తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ ఒకటి రాజేసేటువంటి ప్రయత్నం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సర్కారు చేసింది. బీఆర్ఎస్ పార్టీ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిరు, ఇది తెలంగాణకు అవమానమని తెలంగాణ సెంటిమెంట్ను రాజేసి తిరిగి తను పునరుత్తేజం పొందాలనేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని తిప్పికొట్టేందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా మేము సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామనేటువంటి ఒక మాట చెప్పారు. మరి ఇదే బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. మీరు ఎన్నికలకు ముందే సచివాలయాన్ని ఓపెన్ చేసిరు. సచివాలయంతో పాటు మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పుడే ఎందుకు కట్టలేదు? దాంతోపాటు అమరవీరుల స్తూపాన్ని ఎందుకు ప్రారంభించలేదు? ఇప్పటిదాకా అది కట్టింది సచివాలయానికి ఎదురుగా ఉన్నది. ఇగో ఇవి మీరు చేసినటువంటి తప్పులు. ఇవాళ ప్రశ్నించేటువంటి నైతికతని బీఆర్ఎస్ పార్టీ కూడా కోల్పోయింది. ఆ విషయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ముందే ఎందుకు తెలంగాణ సచివాలయం లోపలనో బయటనో పెద్ద విగ్రహం ఎందుకు పెట్టలేదు? తెలంగాణ సంబంధించినటువంటి పునరుత్తేజం మేము చేయాలి, తెలంగాణ అస్తిత్వానికి ఇది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, నిన్న మేధావులు అనుకునేటువంటి వాళ్ళు ఒక 50 మంది లేఖ రాసిరు. ఇది రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అనేటువంటిది అస్తిత్వానికి ప్రశ్న అని. మరి మీరు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? కేసీఆర్ తెలంగాణలో నువ్వు సచివాలయం కట్టినవు, కూలగొట్టి కట్టినవు, పక్కన అంబేద్కర్ విగ్రహం పెట్టినావు, ముంగట అమరవీరులది కట్టినవు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందే అదేమి 20-30 ఏళ్ళు పట్టదు కదా, నువ్వు విగ్రహం దాంతోపాటు సచివాలయంతో పాటు ప్యారలల్గా నువ్వు విగ్రహం కట్టాల్సింది కదా. దాంతోపాటు విగ్రహం కట్టి సచివాలయం ఓపెనింగ్ రోజే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఎందుకు ఓపెన్ చేయలేకపోయినావు? ఇది మీ చిత్తశుద్ధి, ఇది మీ ద్వంద్వ విధానము. అయితే ఆ రోజు జరిగింది. కానీ మాట్లాడేటువంటి మాటలు ఏంటి? ఇవన్నీ రెండు పార్టీలు. ఇవాళ బీఆర్ఎస్కి ఏం సంబరం అవుతుందంటే, అబ్బా కాంగ్రెస్ మమ్మల్ని విమర్శిస్తుంది, ప్రతిపక్షం మేమే, ఇవాళ రేపు పొద్దుగాల పొరపాటున కాంగ్రెస్ పోతే మేమే అధికారంలోకి వస్తాం, మాదే అనేటువంటిది. ఏం తిట్టినా మమ్మల్ని తిట్టాలి, బీజేపీను ఇంకోళ్ళు తిడితే మమ్మల్ని వాళ్ళు అధికారంలో వాళ్ళు రేస్లోకి వస్తారు, లేదు మేమే రేస్లో ఉండాలనేటువంటిది వాళ్ళ తాపత్రయం. వీళ్ళు కూడా 2 రోజులు బీఆర్ఎస్ని తిడతారు, 2 రోజులు బీజేపీని తిడతారు, వాళ్ళది కూడా అదే ఎత్తుగడ. కానీ మాటలు మాత్రం నిన్న సాక్షి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ నచ్చింది ఈ విషయంలో. విగ్రహానికి నిగ్రహం బలి, చెయ్యి వేస్తే చెప్పు తెగుడే, చెత్తను ఏరిపారేస్తాం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు, కేటీఆర్ గారు, మీరు శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్చడానికి మీరు తీసుకున్న చర్యలేంటి? ఒక్కరోజన్నా మీరు ఎందుకు దానిపైన స్పందించలేకపోయినరు? కాబట్టి ఇవాళ మీరు విమర్శించే నైతికత కోల్పోయినరు. బీఆర్ఎస్ని విమర్శించేటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కూడా ఆవేశకాలకు లోనిపోయి ఇట్లా చెప్పు తెగేటువంటి స్థాయికి దిగజారేటువంటి విమర్శలు దయచేసి చేసుకోకండి. వాళ్ళైనా వీళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది బీజేపీయా కాంగ్రెసా బీఆర్ఎస్ అనేటువంటిది పక్కన పెడితే జుగుప్సాకరంగా, వినడానికి ఇబ్బందికరంగా, ఎంత దారుణమైనటువంటి మీ పదవుల స్థాయిని మీరే దిగదార్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు దారుణంగా మీ స్థాయి దిగజార్చుకొని విమర్శలు చేసుకుంటున్నారు. ఇది వచ్చేటువంటి జనరేషన్స్కి, భవిష్యత్తు తరాలకు మనం అందించాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఇదేనా? రాజకీయంగా ఒక్కసారి ఆలోచన చేయండి. విమర్శలు చేసుకోవడం తప్పు కాదు, తప్పులు ఎత్తి చూపడం తప్పు కాదు. అధికారంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళను వీళ్ళు ఒకరికొకరు తప్పులు ఎత్తి చూపుకోవడం సమస్య కానే కాదు. తప్పులు ఎత్తి చూపుకోవాల్సిందే. తద్వారా విషయాలు ప్రజలకు తెలుస్తాయి, మీరు కూడా బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు మాట్లాడేటువంటి భాష, బూతులు మాట్లాడి తెలంగాణ భాష అని దాన్ని రుద్దకండి దయచేసి. గౌరవం లేకుండా మాట్లాడడం తెలంగాణ విధానం కాదు. అగౌరవపరిచి బూతులు మాట్లాడడం అనేటువంటిది తెలంగాణ భాష కాదు. ఎవరో జర్నలిజంలో వచ్చి బూతులు మాట్లాడి ఇది తెలంగాణ భాష అని మాట్లాడి, ఇవాళ రాజకీయ నాయకులు వచ్చి ఇదే భాష మాట్లాడి ఇది తెలంగాణ భాష అని మాట్లాడి, తెలంగాణ భాష, తెలంగాణలో ఒక పాల్కుర్తి సోమనాథుడు ఎక్కడ బూతులు వాడలేదే, బమ్మెర పోతన ఎక్కడ బూతులు వాడలేదే, సి నారాయణ రెడ్డి ఎక్కడ బూతులు వాడలేదే, దాశరథి సోదరులు ఎక్కడ బూతు పదాలు వాడలేదే. ఎవ్వరు బూతు పదాలు వాడలేదు కదా, వాళ్ళు పెద్ద సాహిత్యకారులు కదా. అట్లా అనేక మంది ఉన్నారు కదా, వందలాది మంది సాహిత్యకారులు ఎక్కడ బూతు పదాలు వాడలేదు కదా. అది ఏదైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో కానీ, సాంఘిక మార్గంలో కానీ, సామాజిక మార్గంలో కానీ ఏ ఒక్కరు కూడా
దున్న ఇద్దాస్ గారు ఎక్కడ బూతు పదాలు వాడలేదు కదా, వాళ్ళెవరు బూతు పదాలు వాడలేదు కదా, వాళ్ళు పెద్ద సాహిత్యకారులు కదా, భారత భాగవతాలన్నీ రాసిన వాళ్ళు కదా, అభ్యుదయ పాటలు రాసిన వాళ్ళు కదా, మరి ఎక్కడ వాళ్ళు బూతు పదాలు వాడలేదు కదా. అది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఎవ్వరు మాట్లాడినా సరే బూతులు ఎప్పుడు తెలంగాణ పదజాలం కాదు, బూతులు మాట్లాడడం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కాదు. అందులో ప్రజా క్షేత్రంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు లక్షలాది మంది ఓట్లు వేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు తమ స్థాయి దిగజారి కిందికి వచ్చి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, ఎవరు మాట్లాడినా సరే, ఎవరు రెచ్చగొట్టినా సరే, ఎవరో ఒకరు ఈ సాంప్రదాయాన్ని, ఈ బూతులు మాట్లాడేటువంటి పద్ధతిని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే, ఎక్కడో చోట ఆపాల్సిందే, ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని, వజ్రాన్ని వజ్రంతో వేయాలని, బూతులను బూతులతోటే తిట్టాలని వాళ్లకు మనకు తేడా ఏముంటుంది? బూతులు మాట్లాడడం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఎన్నడూ కాదు. దయచేసి ఈ విషయంలో మీరు తొందరపడి ఇబ్బంది పడి ఇంకా ఇంత దారుణమైనటువంటి అవసరమే ఉన్నది?